కాసేపట్లో చెంచలగూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కానున్నారు. రాత్రంతా జైల్లోనే ఉన్నారు బన్నీ. బెయిల్పై నిన్ననే జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా జైలు అధికారులకు హైకోర్టు ఆర్డర్ కాపీ సరైన సమయానికి అందకపోవడంతో ఆయన రిలీజ్ కాలేదు. అల్లు అర్జున్ బెయిల్ ఉత్తర్వుల కాపీలు నిన్న ఆలస్యంగా ఆన్లైన్లో అప్లోడ్ అయ్యాయి. బెయిల్ కాపీని ఫిజికల్గా కూడా జైలు అధికారులకు అందించారు అల్లు అర్జున్ తరపు లాయర్. వాటిని జైలు అధికారులు పరిశీలించారు. అయితే సమయం మించిపోవడంతో అల్లు అర్జున్ను విడుదల చేయలేదు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ A11గా ఉన్నారు. కాసేపట్లో చెంచలగూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కానున్నారు. రాత్రంతా జైల్లోనే గడిపారు బన్నీ. బెయిల్పై నిన్ననే జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా జైలు అధికారులకు హైకోర్టు ఆర్డర్ కాపీ సరైన సమయానికి అందకపోవడంతో ఆయన నిన్న రిలీజ్ కాలేదు. అల్లు అర్జున్ బెయిల్ ఉత్తర్వుల కాపీలు నిన్న ఆలస్యంగా ఆన్లైన్లో అప్లోడ్ అయ్యాయి. బెయిల్ కాపీని ఫిజికల్గా కూడా జైలు అధికారులకు అందించారు అల్లు అర్జున్ తరపు లాయర్. వాటిని జైలు అధికారులు పరిశీలించారు. అయితే సమయం మించిపోవడంతో అల్లు అర్జున్ను విడుదల చేయలేదు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ A11గా ఉన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో నిన్న అల్లు అర్జున్ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే మరి కాసేపట్లో చెంచలగూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కానున్నారు. రాత్రంతా జైల్లోనే ఉన్నారు బన్నీ. బెయిల్పై నిన్ననే జైలు నుంచి విడుదల కావాల్సి ఉన్నా జైలు అధికారులకు హైకోర్టు ఆర్డర్ కాపీ సరైన సమయానికి అందకపోవడంతో ఆయన నిన్న రిలీజ్ కాలేదు. అల్లు అర్జున్ బెయిల్ ఉత్తర్వుల కాపీలు నిన్న ఆలస్యంగా ఆన్లైన్లో అప్లోడ్ అయ్యాయి. బెయిల్ కాపీని ఫిజికల్గా కూడా జైలు అధికారులకు అందించారు అల్లు అర్జున్ తరపు లాయర్. వాటిని జైలు అధికారులు పరిశీలించారు. అయితే సమయం మించిపోవడంతో అల్లు అర్జున్ను విడుదల చేయలేదు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ A11గా ఉన్నారు. రైట్, నిన్న బెయిల్ వచ్చినా కూడా అల్లు అర్జున్కి సమయం మించిపోవడంతో జైలు అధికారులు నిన్న అల్లు అర్జున్ను విడుదల చేయలేదు. ప్రస్తుతం చెంచలగూడ జైలు దగ్గర మా ప్రతినిధి కిరణ్ భూపతి అందుబాటులో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి కిరణ్ భూపతి, చెప్పండి, ఎన్ని గంటలకు అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం ఉంది? అరుణ, మరి కాసేపట్లోనే ఇటు హీరో అల్లు అర్జున్ కూడా బయటికి విడుదల కాబోతున్నారు. ప్రధానంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో సంబంధించి నిన్న నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అంతేకాకుండా అటు ప్రధానంగా హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత అల్లు అర్జున్ కు పూర్తి స్థాయిలో బెయిల్ కూడా, మధ్యంతర బెయిల్ కూడా విధించింది. నెల రోజుల పాటు 4 వారాల పాటు పూర్తిగా బెయిల్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే తాను విడుదలయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇటు లాయర్లతో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా లోపలికి చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. నిన్న ఉత్కంఠ వాతావరణం మధ్య అల్లు అర్జున్ అరెస్టు కావటం, అంతేకాకుండా అటు గాంధీ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు పూర్తిగా నాంపల్లి కోర్టు కూడా తీసుకుని వెళ్లినటువంటి పరిస్థితి ఉంది. 3-3:30 ప్రాంతంలోనే సుదీర్ఘంగా వాదనలు వాడివేడిగా జరిగాయి. అక్కడ ఉన్నటువంటి లాయర్లు, ఇటు అల్లు అర్జున్ తరఫున లాయర్లు కావచ్చు, ఇక అంతేకాకుండా అటు ప్రభుత్వం తరఫున కూడా అటు పూర్తి స్థాయిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా సుదీర్ఘ వాదనలు అయితే వినిపించారు. అక్కడ జరిగినటువంటి పరిణామాలు ముందస్తు సమాచారం లేకుండా తాను కూడా పూర్తిగా
వచ్చినటువంటి సంధ్యా థియేటర్కి వచ్చారు. సమాచారం ఇస్తే ఖచ్చితంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళము. తనకు సంబంధించినటువంటి ప్రొటెక్షన్ లేకపోవడం కారణంగా ఒక మహిళ మృతి చెందిందంటూ కూడా A11 గా పూర్తిగా అల్లు అర్జున్ చేర్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాత్రి వరకు కూడా బెయిల్ పేపర్స్ అందకపోవడం, ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తి కాకపోవడంతో నిన్న రాత్రంతా కూడా పూర్తిగా చెంచల్ కూడా జైల్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. అటు మంజూరా బ్యాక్ లో తాను ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో దాదాపు 7-7:30 ప్రాంతంలోనే తాను బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అల్లు అర్జున్ తండ్రి అరవింద్ తో పాటు ఇటు లాయర్లు కూడా కాసేపటి క్రితమే ఇటు చెంచల్ కూడా జైలుకు చేరుకున్నారు. రాత్రి కొంత నిస్పృహతో తాను బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాత్రంతా కూడా తాను జైల్లోనే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి ఎందుకు ప్రత్యేకంగా ఇంటర్ చేస్తున్నారు. అటు హైకోర్టు కూడా సామాన్యులకు ఒక రకంగా, సెలబ్రిటీలకు ఒక రకంగా చట్టాలు ఉండవు. ఖచ్చితంగా ఇందులో పెట్టినటువంటి సెక్షన్లకు ఏ మేరకు తనకు వర్తిస్తాయో చెప్పాలని కూడా ఇప్పటికే ప్రధానంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పెద్ద ఎత్తున తాను ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. ముఖ్యంగా ఇటు చెంచులు కూడా జైలుకు సంబంధించినటువంటి అంశాల్లో రాత్రి 12-1 గంట వరకు కూడా అటు ప్రాసెస్ అంతా కూడా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. అయితే ఈ రోజు ఉదయాన్నే విడుదల చేస్తామంటూ కూడా ఇటు జైలర్ కూడా చెప్పినటువంటి దృశ్యాలు అయితే మనకు నిన్న రాత్రి కనబడ్డాయి. ఉదయాన్నే ఇటు పోలీస్ బందోబస్తు కావచ్చు, మీడియా కావచ్చు, ఇక అంతేకాకుండా పెద్ద ఎత్తున అభిమానులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. నిన్న నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ప్రధానంగా ఆ తీర్పుకు సంబంధించినటువంటి ఏదైతే 14 రోజుల రిమాండ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది కుట్రలో భాగంగానే అంటూ కూడా చాలా మంది అటు వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, ఇక అంతేకాకుండా ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, చాలా మంది సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున ఇటు సినీ ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున దానిపైన ఏదైతే కౌంటర్ ఇచ్చే విధంగా ఖండించింది. ఈ అరెస్టును కూడా ఖండించింది. ఈ అరెస్టు నేపథ్యంలోనే చాలా వరకు కుట్రలో భాగంగానే తనను అరెస్ట్ చేశారు. ఎక్కడ కూడా తాను కావాలని చేసినటువంటి ప్రయత్నం అయితే కాదు, తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా చాలా మంది పెద్ద ఎత్తున ఖండించినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. అంటే పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి 7-7:30 ప్రాంతాల్లో తాను బయటకు వచ్చిన తర్వాత ఎస్కాట్ ఇచ్చిన తర్వాత తనని ఇంటికి తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది. అల్లు అర్జున్ తండ్రి కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ ఏదైతే చెంచల్ కూడా జైలుకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మరి కాసేపట్లోనే ఇటు అల్లు అర్జున్ కూడా విడుదల కాబోతా ఉన్నారు. ఆ నాటకీయ పరిణామాల మధ్య పూర్తి స్థాయిలో తాను నిన్న రావటం జరిగింది. అటు నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో తనను ఇటు జంతులు కూడా జైలుకు తీసుకొస్తున్న నేపథ్యంలో అటు హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వటం, 4 వారాల బెయిల్ ఇవ్వటం, అదంతా కూడా ఒక ప్రాసెస్ లాగా కొంత హైడ్రామా లాగా కొనసాగింది. ప్రధానంగా అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా పోలీసులు ఇందులో అత్యుత్సాహం చూపెట్టారని కూడా ఇటు తను తరపునటువంటి ఎవరైతే లాయర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించిన తర్వాత వీటన్నిటిని ఏకీభవించినటువంటి హైకోర్టు కూడా ప్రధానంగా తనకు 4 వారాల బెయిల్ కూడా ఇచ్చింది. రాత్రి 12-1 గంట ప్రాంతం వరకు కూడా కేసుకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా అటు బెయిల్ ప్రాసెస్ అంతా కూడా కొనసాగింది. రాత్రి కొంత ఆలస్యం కావడంతో ఈ రోజు ఉదయాన్నే విడుదల చేస్తామంటూ కూడా జైలు అధికారులు అయితే చెప్పారు. మరి కాసేపట్లోనే తాను విడుదలైన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అరుణ, కిరణ్, ఈ ఓవరాల్గా అల్లు అర్జున్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే సేమ్ సినిమాల్లో ఎలా ఆల్ ఆఫ్ సడన్గా జరుగుతుందో అల్లు అర్జున్ విషయంలో కూడా నిన్న సడన్గా పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళటం, కనీసం ఆయనకు బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వడం లేదని చెప్పేసి అల్లు అర్జున్ ఒకానొక సమయంలో అసహనం వ్యక్తం చేశారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూసుకుంటే ఏ విధంగా అనిపిస్తోంది? ఎందుకంటే కొంతమంది ఇది కుట్రపూరితంగానే జరిగింది అంటున్నారు, మరి కొంతమంది సీఎంతో సహా లేదు చట్టం అందరికీ సమానమే అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్గా దీన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న జరిగినటువంటి ప్రాసెస్ అంతా కూడా తనకు బట్టలు మార్చుకునే సమయం ఇవ్వలేదు. లోపల చాలా వరకు పెద్ద ఎత్తున వచ్చినటువంటి పోలీసులు అరెస్ట్ చేసేందుకే చూపెట్టారు తప్ప అటు కోర్టులో కూడా ప్రధానంగా పోలీసులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా బట్టలు మార్చుకునేటువంటి సమయం ఇచ్చాము, అంతకంటే ముందే మేము 2వ తేదీ కంటే ముందు రోజే, సినిమా రిలీజ్ కంటే ముందు రోజే పర్మిషన్ కూడా తీసుకోవడానికి లెటర్ ఇచ్చామని కూడా చెప్పారు. కానీ పర్మిషన్ కుదరదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కోర్టుకు సంబంధించినటువంటి అంశాలు అన్ని ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో చూపెట్టినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి ఎవరైతే అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి మిగతా 7గురు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే వాళ్ళంతా కూడా కేసును కూడా ఎదుర్కొంటున్నారు. వాళ్ళంతా కూడా స్టేషన్కి వచ్చినటువంటి, జైలుకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా A11 గా ఉన్నటువంటి తనను, సెలబ్రిటీని పూర్తిగా తనకు సమాచారం, పూర్తిస్థాయి సమాచారం లేకుండా అరెస్ట్ చేయడం కావచ్చు, ఇక అంతేకాకుండా ఉన్నటువంటి కేసులు తనకు వర్తించవు. గతంలో అర్నబ్ గోస్వామికి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి
పుష్కరాలకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు, అంతేకాకుండా అటు ఏపీలో జరిగినటువంటి పుష్కరాల సంబంధంలో ఆ తొక్కిసలాట కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా పరిగణించినటువంటి హైకోర్టు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఏకీభవించింది. ఈ కేసుకు పూర్తిగా సహకరించాలి, 50,000 బాండును సమర్పించి పూర్తిగా తనను విడుదల చేసేందుకు 4 వారాల బెయిల్ను కూడా మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఆ ప్రాసెస్ అంతా కూడా రాత్రి కొంత లేట్ అయింది. అటు రేవంత్ రెడ్డి కూడా చట్టం అందరికీ సమానమే అంటూ చెప్పినటువంటి వ్యాఖ్యలను అటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇక అంతేకాకుండా చాలా మంది కూడా దీన్ని పూర్తిగా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. తను బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతారా ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా ఉత్కంఠ భరితమైనటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఇక్కడ జైలు వద్ద కనిపిస్తా ఉన్నాయి. అరుణ, అయితే అల్లు అర్జున్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకి తెలిసిందే కిరణ్ భూపతి. నిన్న కూడా ఆయన్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి, గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లిన దగ్గర నుంచి ఆయన్ని ఫ్యాన్స్ అయితే ఫాలో అవుతూనే ఉన్నారు. సో నిన్న రాత్రంతా అల్లు అర్జున్ జైల్లో ఎలా గడిపారు అనేటువంటి సమాచారం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం జైలు పరిసర ప్రాంతాల్లో భద్రత ఏ విధంగా ఉంది, ఫ్యాన్స్ వచ్చారా? ఖచ్చితంగా అరుణ, ఒక విషయం, ఎందుకంటే నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 14 రోజుల రిమాండ్ అని కూడా నాంపల్లి కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఇచ్చినటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ ఆర్మీ పేరిట ఒక మెసేజ్ అయితే పూర్తి స్థాయిలో వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అయింది. ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, ప్రొటెస్ట్ చేపట్టాలంటూ కూడా వాళ్ళంతా కూడా ప్లాన్ చేసుకున్నారు. అటు ఆర్టీసీ క్రాస్ రోడ్ తో పాటు ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, కేపీహెచ్పీ, అంతేకాకుండా సైఫాబాద్ తదితర ప్రాంతాల్లో సినిమా థియేటర్స్ భారీగా ఉన్నటువంటి ప్లేసుల్లో కూడా ప్రొటెస్ట్ చేయాలని కూడా పిలుపునిచ్చారు. అదే సమయంలో నాంపల్లి కోర్టు నుంచి అక్కడ ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్ అంతా కూడా రెడీ చేసుకుని అల్లు అర్జున్ ఇటు చెంచల్గూడ జైలుకు తీసుకొస్తున్నటువంటి మార్గ మధ్యలోనే అటు క్వాష్ పిటిషన్ కు సంబంధించినటువంటి హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో అక్కడ సుదీర్ఘ వాదనలు విన్నది. అంతేకాకుండా వాడివేడిగా చర్చలు కూడా కొనసాగాయి. పూర్తిగా ఆ నేపథ్యంలో అటు హైకోర్టు కూడా బెయిల్ కూడా మంజూరు చేసినటువంటి నేపథ్యంలో కొంత ఫ్యాన్స్ అయితే సర్దుమణిగింది. ప్రస్తుతం అయితే చెంచల్గూడ జైలు వద్ద ఉదయం 4:30-5 గంటల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బందోబస్తు కావచ్చు, ఇటు ఫ్యాన్స్ కావచ్చు, అంతేకాకుండా పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మన లైవ్ స్టార్ట్ అయ్యే కంటే ముందు ఒక 10 నిమిషాల ముందే తండ్రి, ఎవరైతే అల్లు అర్జున్ తండ్రి ఉన్నారో తాను జైలుకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తాను BMW కారులో లోపలికి వెళ్లారు. ఈ కారు సంబంధించి పూర్తిగా అందులో 2 లాయర్లతో పాటు తాను, అంతేకాకుండా ఇంకొక అదనంగా ఒక వెహికల్ కూడా తాను లోపల వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఆ ప్రాసెస్ అంతా కూడా రాత్రి కొంత లేట్ అయింది. అది మరొకసేపట్లోనే పూర్తయిన తర్వాత 7 గంటలకు అల్లకత్ అనే ఒక విడుదల చేసేటువంటి సమయం ఉంటుందని కూడా ఇప్పటికే జైలు అధికారులు చెప్పారు. నార్మల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో, రాత్రి లేట్ అయినటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని విడుదల చేసేటువంటి సమయం రాత్రి పూర్తి స్థాయిలో ప్రాసెస్ అంతా పూర్తయి ఉదయం 7 గంటలకు విడుదల చేసేటువంటి సమయం ఉంటుంది. ఆ సమయంలో తనను విడుదల చేశారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే ఇక్కడ వినబడతా ఉన్నాయి. ప్రధానంగా తను కూడా మరి కాసేపట్లోనే బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఫ్యాన్స్ కు సంబంధించి కావచ్చు, ఇక అంతేకాకుండా పోలీస్ బందోబస్తును కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఒక ఉత్కంఠ వాతావరణం అయితే జైలు వద్ద కనిపిస్తా ఉంది. అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతారా లేదా అనేది మాత్రం మనకు స్పష్టంగా తెలియాల్సి ఉంది. అరుణ, కిరణ్, ఇంత జరిగినప్పుడు ఓవరాల్ గా ఒక టాక్ అయితే నడుస్తుంది. అసలు ఈ తప్పు పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వానిదా? ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. అలాంటప్పుడు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి ముందుగానే మాకు ప్రొటెక్షన్ కావాలి అని వాళ్ళు లెటర్ ఇచ్చినప్పుడు పోలీసులు తగిన బందోబస్తు తీసుకోలేదు. సో ఎవరిది తప్పు అనే డిస్కషన్ నడుస్తోంది. ఖచ్చితంగా, ఎందుకంటే నిన్నటి వరకు కూడా సంధ్యా థియేటర్ ఇచ్చినటువంటి లెటర్ బయటికి రాలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత కొద్ది క్షణాల్లోనే కొన్ని గంటల్లోనే పూర్తిగా లెటర్ కూడా బయటికి రావడం జరిగింది. ముందు రోజే మాకు ప్రొటెక్షన్ కావాలని కూడా మేము లెటర్ పెట్టుకున్నాము. ఆ లెటర్ కూడా పోలీసులకు అందించారు. కోర్టు కూడా అడిగింది, ఏదైతే అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారా అని అడిగినటువంటి నేపథ్యంలో ఏసీపీ సంతకం చేసి ఇచ్చినటువంటి అక్నాలెడ్జ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా చూపెట్టారు. కానీ ఇది మేము ఇవ్వలేదు, పూర్తిగా ప్రొటెక్షన్ కుదరదు, ఎందుకంటే సెలబ్రిటీ వస్తున్నారు కాబట్టి చాలా క్రౌడ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి తాను ఎక్కడి నుంచి అయితే పూర్తిగా ఏదైతే సంధ్యా థియేటర్ నుంచి దాదాపు కొద్ది దూరం నుంచి కూడా ర్యాలీగా వచ్చినటువంటి ఓపెన్ టాప్ వెహికల్ లో వచ్చి అభివాదం చేస్తూ వచ్చారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. ప్రైవేట్ బౌన్సర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా తోపులాటలో పూర్తిగా తాను ఎవరైతే ఆ మహిళ ఉన్నారో ఆ మహిళ కూడా మరణించిందని కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. కానీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా వచ్చినటువంటి నేపథ్యంలో అటు సంధ్యా థియేటర్ కు సంబంధించినటువంటి యజమానులు
కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఆ 7గురిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అందులో A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశామని కూడా పోలీసులు ధృవీకరించారు. అటు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షల నిమిత్తం కావచ్చు, నాంపల్లి కోర్టుకు తీసుకొని రావడం కావచ్చు, ఆ రిమాండ్ రిపోర్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తిగా పోలీసులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత హైడ్రామా మధ్య ఇటు అల్లు అర్జున్ అరెస్టు, రిమాండ్ రిపోర్టు, అంతేకాకుండా రిమాండ్ తో పాటు హైకోర్టుకు సంబంధించినటువంటి బెయిల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా క్షణాల్లోనే జరిగిపోయాయి. కానీ రాత్రి కొంత ఆలస్యమైంది. రాత్రే విడుదలవుతారు. ఖచ్చితంగా 12-1 గంట ప్రాంతంలోనే విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి పోలీసులు కూడా వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా పోలీసులకు సంబంధించి జైలర్కు సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి అధికారులు కూడా జైలర్ కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. బెయిల్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత తాను కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇటు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తో పాటు ఇటు జైలర్ అధికారులు కూడా జంచలు కూడా జైలుకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ప్రాసెస్ అంతా కూడా మరి కాసేపట్లోనే పూర్తి కాబోతుంది. తాను కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అరుణ, అసలు నిన్న అయితే ఓవరాల్గా నిన్న వెంటనే బెయిల్ వచ్చేసింది కదా కిరణ్, అంటే ఎన్ని గంటల్లోగా బెయిల్ అప్లోడ్ అవ్వడానికి టైం పట్టిందా, లేకపోతే ఫిజికల్ కాపీ ఇవ్వడంలో లేట్ అయిందా? అంటే ఆ కేసుకు సంబంధించినటువంటి పురావరాలన్నీ కూడా పరిశీలించి ఆ బెయిల్ రిపోర్ట్ అనేది తయారు చేస్తారు. దాన్ని అప్లోడ్ చేయడం కావచ్చు, అధికారులకు ఇవ్వటం కావచ్చు, అవన్నీ కూడా తీసుకొని జైలుకు వచ్చినటువంటి నేపథ్యంలో అప్పటికే దాదాపు 7:30-8 గంటల ప్రాంతంలో ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తయింది. ఆ ప్రాసెస్ అంతా పూర్తయి జైలుకు వచ్చినటువంటి నేపథ్యంలో జైల్లో కూడా చాలా వరకు దాని ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి రాత్రి 12-1 గంట వరకు కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి బెయిల్ పేపర్స్ ఏవైతే అవన్నీ పూర్తి స్థాయిలో జైలు అధికారులు కూడా పరిశీలించారు. కొంత ఆలస్యం కావడంతో, మిడ్ నైట్ కావడంతో అది కొంత ఉదయాన్నే వాయిదా పడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం ఒక 4-5 గంటల్లోనే ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తి కావాలి. ఆ పేపర్స్ అన్ని కూడా హైకోర్టులోనే లేట్ కావడం, ఇక్కడ జైలుకు రావడం, వచ్చినటువంటి పేపర్స్ కూడా కొంత ఆలస్యం కావడంతో ఆ రాత్రి కూడా తనను విడుదల చేయలేదు. రాత్రంతా కూడా తాను మంజీరా బ్యారెక్ లో ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా మరొక అరగంట ప్రాసెస్ పూర్తయిన తర్వాత తాను కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా టైము వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పారు కాబట్టి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఇప్పటికే ఏదైతే చెంచల్ కూడా జైలుకు చేరుకున్నారు. అయితే ఖచ్చితంగా 7:30 ప్రాంతంలోనే తాను బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లో తాను బయటకైతే రాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ప్రాసెస్ కూడా కొనసాగుతున్నట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. కిరణ్, ఇప్పుడు ఓవరాల్ అల్లు అర్జున్ ఎపిసోడ్ ఎలా ఉంది అంటే అల్లు అర్జున్ వర్సెస్ మెగా అని ఒక టాపిక్ వినిపిస్తోంది. ఇక రాజకీయంగా అయితే ఇది ప్రభుత్వం చేతగాని తను కావాలనే ప్రభుత్వం కక్షగట్టి చేస్తోంది, లేదా డైవర్షన్ పాలిటిక్స్కి ఇలా చేస్తున్నారు అని ఇంకొక టాక్ కూడా వినిపిస్తోంది. సో ఓవరాల్గా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి అయితే ఇంతవరకు ఒక్కరు కూడా పెదవిప్పి మాట్లాడలేదు. ఈ అంశం తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత అయినా వాళ్ళ ఫ్యామిలీలో మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం 11:30 ప్రాంతంలో తన ఇంటికి పోలీసులు వెళ్లారు. పూర్తిగా కేసుకు సంబంధించినటువంటి అంశంలో అతను అరెస్టు ఉండకపోవచ్చు అని కూడా మనం మొన్నటి వరకు కూడా అనుకున్నాము. కానీ ఎలక్షన్ టైంలో ఎవరైతే తన ఫ్రెండ్కు తాను పూర్తిగా సపోర్ట్ చేసి ఎలక్షన్లో తాను ప్రచారానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచే విపరీతంగా అల్లు అర్జున్ పై మెగా ఫ్యామిలీ కావచ్చు, మెగా ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా విపరీతంగా దాడి చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. విపరీతంగా తనను ట్రోల్ చేస్తూ పోస్టులు కూడా పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా పుష్ప 2 రిలీజ్ కు సంబంధించినటువంటి అంశంలో పుష్ప 2ను కూడా బ్యాన్ చేయాలి, ఆ సినిమాను ఎవరు చూడకూడదంటూ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంత పరోక్షంగా కూడా నాగబాబు అట్లాంటి వాళ్ళు కూడా ఏదైతే ట్విట్టర్ లో పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా మెగా ఫ్యాన్స్ కూడా పూర్తిగా సినిమాను చూడొద్దంటూ కూడా చేసినటువంటి ఆరోపణలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైనటువంటి సినిమా సక్సెస్ అయిందని కూడా ఇప్పటికే సంబరాలు కూడా చేసుకున్నారు. కొంత సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు వచ్చినప్పటికీ కూడా తాను సంయమనంగానే వెళ్లారు. ఎక్కడికక్కడ షోలలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఫ్యాన్స్ కు సంబంధించినటువంటి కావచ్చు, అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా నిన్న అరెస్టు కావడంతో ఒక్కసారిగా షాక్ గురైనటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా పూర్తిగా నిన్న ప్రొటెస్టులకు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. పూర్తిగా అటు సినీ ఇండస్ట్రీ కూడా చాలా మంది కూడా ఈ అరెస్టును కూడా ఖండించారు. అటు అల్లు అర్జున్ వెళ్ళటం కావచ్చు, నాగబాబు వెళ్లి రావటం కావచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్లి కూడా పరామర్శించి వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న దిల్ రాజ్ తో సహా మిగతా ఒకరిద్దరు కూడా తన వెంటనే పూర్తిగా అల్లు అర్జున్ వెంటనే వచ్చినటువంటి పరిస్థితులు, మిగతా వాళ్ళంతా కూడా ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో చాలా వరకు చాలా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే రాత్రి వరకు కనిపించింది. పూర్తిగా బెయిల్ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిన తర్వాత తాను బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరి కాసేపట్లో తాను బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారో అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఓకే కిరణ్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ నేను మీతో కాంటాక్ట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.